రిజిస్ట్రేషన్ చేయించాం. స్థాపించి ఎప్పుడైనా సరే రిజిస్ట్రేషన్ చేయటం 2007లో చేసాం. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి వనభోజన కార్యక్రమం నడిపిస్తున్నాం. మా పిల్లల కోసం అని సర్టిఫికేట్ల కోసం ఎంతో శ్రమ పడుతున్నాము. అయితే ఈ రోజు ఏమైందంటే మీటింగ్ పెట్టేసి కొత్తగా ఎలక్షన్ ఎన్నుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా బెడసంగం సంఘం ఈ 11వ వనభోజన కార్యక్రమాన్ని ఈరోజు ఈ మలి చంద్రశేఖర్ గారి తోటలో జరుపుకోవడం జరిగింది ఆనందోత్సవాలతో. ఈ సందర్భంగా కొత్త కమిటీని కూడా ఈరోజు ఎన్నిక చేయడం జరిగింది. ఈ కొత్త కమిటీలో బెడసంగం జిల్లా అధ్యక్షుడిగా కొల్లిపర పిచ్చయ్య గారు, ప్రధాన కార్యదర్శిగా చిత్తారు శ్రీగిరి గారు, తర్వాత ఉపాధ్యక్షులుగా వీరభద్రరావు గారు, తర్వాత మన మహిళా సంఘ అధ్యక్షురాలుగా గౌరవ అధ్యక్షురాలుగా గిరిజా మేడం గారు నూతన కమిటీ ఏర్పాటు చేసి అందరూ ఆమోదించడంతో మేము వచ్చే ముందు సంవత్సరాల్లో కూడా ముందుకు పోవాలని సంఘ ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను. సంఘం సభ్యులుగా మన సంహారాధం 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కుటుంబ సభ్యుల్లాగా ఈ మామిడి తోటలోనే మలీరు చంద్రశేఖర్ గారి తోటలో మేము 11 సంవత్సరాల నుంచి వనభోజన కార్యక్రమాలు పెట్టుకున్నాం. నూతన వర్గం ఎన్నుకోవాలని ఇలా ఎలక్షన్స్ జరిగినాయి. మా కుటుంబ సభ్యులు, మా లీడర్స్, మా సంఘ సభ్యులు అందరూ, పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఎన్నుకోవటం జరిగింది. కార్యవర్గం అందరూ కూడా ఇది ఉన్నారు. మహిళా సంఘ గౌరవ అధ్యక్షురాలుగా నా పేరు దండమూడి గిరిజా గారు ఎన్నికయ్యాను. అడుసుమల్లి ఉపాధ్యక్షులు అడుసుమల్లి వీరభద్రం గారు, అడుసుమల్లి వెంకటేశ్వరరావు గారు, చిత్తూరు శ్రీగిరి గారు, కొలిపర పిచ్చయ్య గారు, ఈ విధంగా కార్యవర్గం అంతా కూడా మైలేపల్లి శ్రీను గారు, జగదీష్ గారు అందరం కూడా కలిసి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎన్ని ఆర్థిక సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయి, మాకు ఒక ఆఫీస్ అనేది అయితే లేదు. ఒక ఆఫీస్ త్వరలోనే మేము నిర్మించుకుంటామని అనుకున్నాం. మరి మంత్రుల్ని వీళ్ళ దగ్గరకు కూడా మేము వెళ్ళి అడిగినాము చాలాసార్లు. సార్ వాళ్ళు కూడా పొంగులేటి గారు కూడా మా వంతు సహాయం చేస్తానన్నారు. కమ్మర్త మురళి గారు కూడా వారు సహాయం చేస్తా అన్నారు. దానికి జోడు మేము తలా ఇంత చందా వేసుకొని ఒక ఆఫీస్ రూమ్ కట్టుకోవాలని, మాలో కూడా చాలా పేదవాళ్ళు, వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. మా జంగం ఫ్యామిలీ అంటేనే వెనకబడ్డ ఇది కింద ఉన్నారు. కాబట్టి మంత్రులు కానీ సహాయం ఎవరైనా సరే, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా మమ్మల్ని ఆశీర్వదించి మా సంఘాన్ని గుర్తించి మా సంఘాన్ని ఇంకా బలపోతం మేము చేసుకోవాలని దాదాపు 5,000 చిల్లర గడప ఉన్నది. ఈ 5,000 గడపను కూడా మా వంతుగా మేము అందరికీ అండగా ఉండి మేము కృషి చేస్తాం. తర్వాత మంత్రులు కానీ మాకు రాజకీయ నాయకులు ఎవరైనా కానీ వారింత సహాయం చేస్తే మేము ఒక చిన్న ఆఫీస్ పెట్టుకోవాలని మా యొక్క నిర్ణయం. మా కోరికను మన్నించి మాకు సహాయం చేస్తారని మేము కోరుచున్నాము.